వైజాగ్లోని గాజువాకలోని అగనంపూడిలో ఓ అపార్ట్మెంట్లో సత్యం అనే వ్యక్తి వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, కుమార్తె, కొడుకు ఉన్నారు. కుమార్తె పేరు పావని. ఈమె వయసు 13 సంవత్సరాలు. స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. కొడుకు అదే స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాడు. ఈ అపార్ట్మెంట్లోని వాచ్మెన్కి కేటాయించిన గదిలో సత్యం భార్య, పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. వీళ్ళ సొంతూరు విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం. అక్కడి నుండి ఇక్కడికి వలస వచ్చి అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. సత్యం సిస్టర్ భర్త కూడా ఆ అపార్ట్మెంట్కి ఎదురుగా ఉండే అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. అతను కూడా అతనికి కేటాయించిన రూమ్లో కుటుంబంతో ఉంటున్నాడు. ఈ రెండు కుటుంబాల మధ్య రాకపోకలు జరుగుతూ ఉండేవి. సత్యం కూతురు పావని అప్పుడప్పుడు వాళ్ళ ఆంటీ ఇంటికి వెళ్ళి, అంటే సత్యం చెల్లి ఇంటికి వెళ్ళి వారి పిల్లలతో ఆడుకుంటూ ఉండేది. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఆ రోజు అక్టోబర్ 6, 2021 అర్ధరాత్రి 1:30 సత్యంకి దాహం వేసి మంచం మీద నుండి లేచి లైట్ వేసి నీళ్లు తాగాడు. నీళ్లు తాగాక లైట్ ఆఫ్ చేస్తుండగా ఒక విషయం గమనించాడు. ఒక బెడ్ మీద సత్యం, అతని భార్య పడుకుంటే ఇంకో బెడ్ మీద పావని, ఆమె తమ్ముడు పడుకొని ఉంటారు. కానీ ఆ బెడ్ మీద పావని తమ్ముడు ఒక్కడే పడుకొని ఉన్నాడు. కానీ పావని లేదు. బాత్రూంకి వెళ్ళిందా అని అటువైపు వెళ్ళాడు. బాత్రూమ్ డోర్ తెరిచే ఉంది. బాత్రూంలో లేదంటే ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? భార్యకు చెప్పి బయటికి వెళ్ళిందా అని భార్యను నిద్రలేపాడు. పావని ఎక్కడికి వెళ్ళిందని అడిగాడు. నాకు కూడా తెలియదని ఆమె చెప్పడంతో సత్యం షాక్ అయ్యాడు. ఎదురు అపార్ట్మెంట్లోని తన సిస్టర్ రూమ్కి వెళ్ళి ఉండొచ్చు అని ఇద్దరూ అనుకున్నారు. సత్యం తన ఫోన్ ఎక్కడుందని చూస్తే అది కనిపించడం లేదు. పావని ఫోన్ తీసుకొని అక్కడికి వెళ్ళిందేమో అని ఇద్దరు టార్చ్ లైట్ తీసుకొని ఎదురు అపార్ట్మెంట్కి బయలుదేరారు. సత్యం సిస్టర్ రూమ్ తలుపు కొట్టారు. వాళ్ళు బయటికి రాగానే పావని వచ్చిందా అని అడిగితే ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వస్తుంది అని వారు షాక్ అయ్యి అన్నారు. జరిగిన విషయం సత్యం వారితో చెప్పాడు. సత్యం సిస్టర్ భర్త సెల్ నుండి సత్యం తన సెల్కి ఫోన్ చేశాడు. అది రింగ్ అవుతుంది కానీ పావని ఎత్తడం లేదు. ఒకవేళ అపార్ట్మెంట్ పైన ఉందేమో అని అందరూ పై ఫ్లోర్స్కి మెట్లు ఎక్కుతూ వెళ్ళడం ప్రారంభించారు. 4వ ఫ్లోర్ దాకా వెళ్ళారు. అంతా చూశారు. ఎక్కడా పావని లేదు. 5వ ఫ్లోర్కి వెళ్ళారు. అక్కడ కూడా లేదు. టెర్రస్ పైన ఉందేమోనని వెళ్ళి టార్చ్ వేసి అంతా చూసినా కనిపించకపోయేసరికి అందరూ కిందికి దిగారు. కొన్ని మీటర్లు ముందుకు నడవగానే అపార్ట్మెంట్ కాంపౌండ్ వాల్ దగ్గర పావని రక్తపు మడుగులో పడి ఉంది. అందరూ బిగ్గరగా రోదిస్తూ పావని దగ్గరకు వెళ్ళారు.